హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాకరకాయలు ఇలాగా 3 కాకరకాయలు తీసుకొని దానికి మనకి ఎంత అవసరం ఉంటుందో అన్ని కాకరకాయలు తీసుకొని దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ గింజలు కొంచెము ముదురుగుండే గింజలు తీసేసుకోవచ్చు. లేతగానే ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనము సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ గొజ్జు అంటారండి కర్ణాటకలో. మనం దీన్ని కొబ్బరి వేస్తున్నాం కాబట్టి మనం కుర్మా అనుకోవచ్చు. కాకరకాయ తోటి ఉత్త కొబ్బరి ఒకటే, మనం ఇంకా ధనియాలు గరం మసాలా ఏమి వేయట్లేదు. ఇట్లా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న కాకరకాయలు ఇవి. ఒక 3 కాకరకాయలు తీసుకున్నాను, చూసారు కదా, 3 కాకరకాయలు తీసుకున్నాను. అట్లనే పచ్చి కొబ్బరి తురిమానండి. ఇది 1 కప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చి మనకి నువ్వులు, తగినంత కారం, మనకి కారం ఎంత కావాలో అంత తగినంత ఎండుమిరపకాయలు తీసుకోవాలి. కొంచెం చిన్న గోలికాయ అంత చింతపండు, మెంతులు, అట్లానే జీలకర్ర, ఇది మినపప్పు. ఇవంతా ఫ్రై చేసుకోవాలండి. ఎక్సెప్ట్ మనము పసుపు ఉప్పు కాకుండా ఇవన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ప్రాసెస్ చూద్దాము రండి. ప్యాన్ వేయడవంగానే ఫస్ట్ మనము నువ్వులు ఫ్రై చేసుకుందాము. నువ్వు కొంచెం చిటపటలాడేంత వరకు నువ్వులు ఫ్రై చేసుకుందాం. తొందరగా ఫ్రై అయిపోతాయి నువ్వులు. నువ్వులు ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన నువ్వుల్ని ఇట్లా తీసుకుందాం. నువ్వులు తీసుకోగానే దీంట్లో మినపప్పు వేసుకుందాం. మినపప్పు వేసుకొని ఇది కూడా కొంచెము నేను నూనె ఏమి వేయట్లేదండి, దూరగా వేయించుతున్నాను అంతే. నూనె లేకుండా వేయించుతున్నాను. ఇవి కొంచెము చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మనం కూడా ట్రై చేయాలి. ఇది కర్ణాటక వంట అండి. నేను దీన్ని టేస్ట్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అందరికీ చూపిద్దామని నేను చేస్తున్నాను ఈ వంట. ఇది కొంచెం ఫ్రై అయినాయి, షాలో ఫ్రై అయినట్టు అయినాయి కాబట్టి ఇవి కొంచెం వేసేద్దాం. చూసారు కదా, మెంతులును అలానే జీలకర్ర ఇవి కూడా ఒకసారి వేసుకొని తొందరగా చిటపటలాడిపోతున్నాయి. చూసారు కదా, మెంతులు కానీ జీలకర్ర కానీ ఇమీడియట్గా అరోమా కూడా వచ్చేస్తుందండి. ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లో ఇప్పుడు ఎండుమిరపకాయలు నేను ఒలచలేదండి, చూపిద్దామని, మనకి కారానికి తగ్గట్టు. వేడైపోయినాయి ఇప్పుడే. ఇవి కూడా ఫ్రై చేసేసుకొని వేసిన వేడిగా ఉంది కాబట్టి ప్యాన్ తొందరగా ఫ్రై అయిపోతున్నాయి. ఇవి కూడా దీంట్లోకి తీసేసుకున్నాం. ఫ్రై అయిపోయింది. ఇవన్నీ చల్లగా అయినంత వరకు మనం పెద్ద పళ్ళెంలో తీసుకున్నామంటే తొందరగా చల్లగా అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొబ్బరి,
కొబ్బరి వేసి కొబ్బరి కొంచెం బ్రౌన్ అయ్యి మంచి అరోమా తెలుస్తుందండి కొబ్బరి ఫ్రై అయితే మాత్రము. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతూనే ఉంది, మంచి అరోమా వస్తుంది. ప్యాన్ వేడి ఉన్నందుకు కొంచెం దీన్ని ఆగల్కాయ గొజ్జు అంటారండి కర్ణాటకలో. మనము ముద్దకూర, కాకరకాయ ముద్దకూర లేదా కుర్మా అని అనుకోవచ్చు. కొబ్బరి వేసాం కాబట్టి కుర్మా. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయింది. దీన్ని కూడా మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. చల్లగా అంత వరకు ఉంచుకోవాలి కదా. దీన్ని తీసుకొని దీంట్లోనే మనము చింతపండు కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకేనా? తగినంత నూనె, మనం కాకరకాయలు చూసుకొని దానికి తగినంత నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేడి అవ్వంగానే ఫస్ట్ ఆవాలు వేసేసుకుందాం. చూసారు కదా, ఆవాలు చిటపటలాడుతున్నాయి. చిటపటలాడుతున్నప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకోవాలి. కొంచెం సన్న మంట మీద దీన్ని మంచిగా దూరగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెద్దది అట్లనే ఉండిపోయింది. ఈ చికెన్ గునియా ఏమో కానీ కట్టింగ్ మాత్రం చాలా కష్టం అవుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయినంత సేపట్లో మనము అది గ్రైండ్ చేసేసుకోవచ్చు. మసాలా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఫ్రై అంత సేపట్లో ఈ మసాలా గ్రైండ్ చేసుకుందాం. మనము చింతపండు కూడా వేసేసాను, ఎండుమిరపకాయలు, కారము. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని కూడా గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మొత్తం మిక్స్ అవుతుంది. కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుందాం. పేస్ట్ అవ్వాలి మనకి. చూసారా, మెత్తటి పేస్ట్ ఇలా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ లోపల మన కాకరకాయలు కూడా హాఫ్ ఫ్రై అయినాయి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవ్వాలి అని అంటే దీంట్లో తగినంత ఉప్పు, పసుపు వేసేసుకుందాం. పసుపు, అలానే ఉప్పు తగినంత, కూరకు తగినంత వేసేసానండి. వేసి కలుపుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. కాకరకాయతో ఇంత చిన్న బెల్లం ముక్క వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వేసుకోవాలి. చేదు తెలియద్దు అనుకుంటే మనకి బెల్లం వేసుకోవాలి. ఉప్పు కారాలు మంచిగా తగ్గి ఎప్పుడు వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువనే వేసుకుంటే చేదు అన్నది తెలియదు. చూసారా, ముక్క కొంచెం ష్రింక్ అయ్యింది అని అంటే ఫ్రై అయినట్టండి. ఆయిల్ కూడా మనం కొంచెం వేసినాం కానీ ఆయిల్ కూడా వచ్చేస్తుంది. ఇది అయ్యింది. ఈ రెసిపీకి మనకు అసలు ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనం ఏం స్పెషల్ ఏం కాదు. ఈ మెథడే ఇంత. అల్లం వెల్లుల్లి లేకుండా, సారీ ఆనియన్ గార్లిక్ లేకుండా చేస్తున్నామని అనుకోవద్దు. ఈ రెసిపీయే ఇంతండి. చూసారు కదా, మంచిగా ష్రింక్ అయింది, మంచిగా ఫ్రై అయిపోయినాయి కూడా. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా వేసేసుకుందాం. మసాలా వేసేసుకున్నాం కదా, ఒక్కసారి ఫ్రై చేసుకుందాం.
ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీంట్లో నీళ్ళు కలిపేసుకుందాం. నీళ్ళు కూడా జార్లో నీళ్ళు పోసుకొని అది మొత్తం వచ్చేసేటట్టు క్లీన్గా వేస్ట్ ఏం లేకుండా మసాలా అంతా వేసేసుకొని కలిపెట్టి ఇంకొంచెం వాటర్ పడుతుంది, తర్వాత ఉడికొచ్చినాక వేస్తాను. అరోమా మాత్రం సూపర్ అండి. వచ్చినాక నీళ్ళు పోస్తా అన్నాను. ఎందుకు అన్నారంటే అది ఎంత థిక్నెస్ ఉందో తెలిసి దానికి కావాల్సినన్ని నీళ్లు పోసుకోవచ్చు అనేసి నేను ఒక ఉడికొచ్చిన తర్వాత అనేసి అన్నాను. చూసారు కదా పడుతుంది. గట్టిగా ఒక ఉడికొచ్చిందంటే ఇంకా దింపేయడమేనండి. పర్ఫెక్ట్ అండి. ఇంకొంచెం చిక్కగా అవుతుంది. ఈ స్టేజ్లో మనం అరవ మాత్రం అద్దిరిపోతుందండి. ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పైన మనము కొంచెము కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే. ఆగల్కాయ గొజ్జు అండ్ మన దాంట్లోకి వచ్చి కాకరకాయ గొజ్జు రెడీ. ఈ విధంగా చేసుకొని చూడండి ఒకసారి. దీని టేస్ట్ ఏంటో తెలిసిపోతుంది.